ఓం శాంతి. సెప్టెంబర్ 15 రతన్మోహిని దాదీజీ. ఇచ్ఛామాత్రం అవిద్యా స్థితి అనగా కోర్కెలంటే ఏంటో తెలియని వారిగా ఉంటూ అఖండ దానిగా కండి. పరంప్యారే అవ్యక్తమూర్త బాప్దాదాకు అత్యంత ప్రియమైన సదా సర్వప్రాప్తులతో సంపన్నంగా ఇచ్ఛామాత్రం అవిద్యా స్థితిలో ఉండేవారు. అఖండ దాని, సర్వకామనారహిత్, సర్వ కోర్కెలు లేని వారు అయిన నిమిత్త టీచర్స్ సహోదరీలు మరియు దేశ విదేశాలలోని సర్వ బ్రాహ్మణ కులభూషణులైన సహోదర సహోదరీలు ఈశ్వరీయ స్నేహ సంపన్న మధుర స్మృతులను స్వీకరించండి. తర్వాత సమాచారం. ఆగస్టు మాసంలో అందరూ తపస్యామూర్తులై యోగా తపస్యతో పాటు బేహద్దు సేవ కూడా బాగా చేశారు. చాలా ఉమంగ్ ఉత్సాహాలు నిండిన సేవా సమాచారం అన్ని వైపుల నుండి లభించింది. ప్రియమైన బాప్ దాదాకు మనందరి పట్ల ఈ శుభ ఆశ ఉంది. నా ప్రతి బిడ్డ జ్ఞానము, గుణాలు మరియు సర్వశక్తులతో ఎంతో సంపన్నంగా తృప్తిగా అయి ఇచ్ఛామాత్రం అవిద్యా స్థితిలో ఉంటే అనేకాత్మల కోర్కెలను నెరవేర్చగలరు. బాబా చెప్తారు, మీరు నాకు జ్ఞాని ఆత్మ పిల్లలు. మీకు ఎలాంటి హద్దు కోర్కెలు ఉండరాదు. ఎందుకంటే కోర్కెలు మంచి కర్మలను సమాప్తం చేస్తాయి. నేను చేశాను అంటే దీనికి రిటర్న్ నాకు లభించాలి, నాకు న్యాయం జరగాలి కదా అని ఎప్పుడు ఆలోచించరాదు, మాట్లాడరాదు. ఇలాంటి న్యాయము ఆశలు కోరుకునే అనగా అడుక్కునే వారిగా ఎప్పుడూ కాకండి. ఎందుకంటే ఆశించే వారు ఎప్పుడూ స్వయాన్ని తృప్తాత్మగా అనుభవం చేయలేరు అనగా సంతృప్తి ఎప్పటికీ లభించదు. బ్రహ్మబాబా తన సమయాన్ని పిల్లల కొరకు వెచ్చించారు. స్వయం నిర్మాణత కలిగి ఉండి పిల్లలకు గౌరవం ఇచ్చారు. తను త్యాగం చేసి ఇతరులకు పేరు వచ్చేలా చేశారు. పిల్లలే యజమానులు అని భావించి గౌరవ మర్యాదలను ఇచ్చారు, పేరు వచ్చేలా చేశారు. మీరు కూడా ఈ విధంగా ఫాలో ఫాదర్ కండి. అప్పుడు ఇచ్ఛామాత్రం అవిద్యా స్థితి తయారవుతుంది. లేదంటే అనేక కోర్కెలు ఆత్మలను వ్యాకులతకు గురిచేస్తాయి. ఏదైనా ఒక వినాశీ కోర్కె పూర్తి అయితే అనేకమైన కోర్కెలు ఉత్పన్నమవుతూనే ఉంటాయి. తర్వాత ఈ కోర్కెలు అనే సాలె గూడు వలలో ఇరుక్కుని ఎప్పటికీ అలాగే ఉంటారు. వాటి నుండి విడుదల పొందాలి అనుకున్నా పొందలేరు. మీరు ఈ విధంగా కోర్కెల వలలో ఇరుక్కుపోయిన మీ సోదరాత్మలను వినాశీ కోర్కెల నుండి వెలుపలికి తీయాలి. మీరు ఈశ్వరీయ పిల్లలు, దాత పిల్లలు, సర్వప్రాప్తులు మీకు జన్మసిద్ధ అధికారికంగా లభించాయి అనే షాన్లో ఉండండి. ఇప్పుడు బాప్ దాదా సమయానికి ముందే పిల్లలందరినీ సంపన్న స్వరూపంలో, తృప్తి స్వరూపంలో చూడాలనుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పటి సంస్కారమే చాలా కాలం యొక్క ప్రాప్తులకు అధికారిగా తయారు చేస్తుంది కనుక ఎప్పుడే కానీ పురుషార్థం అనగా ప్రయత్నం చేసినటువంటి దాని ప్రాలబ్ధం ప్రాప్తి లభించాలి అనే కోరికలు ఉంచుకోరాదు. అనగా ఏమి చేసినా దాని ఫలితం ఆశించకండి. ఎందుకంటే ప్రాలబ్ధము అనగా ప్రాప్తులు ఇప్పుడే అనుభవించాలి అనే కోరిక భవిష్యత్తుకు జమ అయ్యే దానిలో లోటు ఏర్పడుతుంది. కనుక ప్రాప్తులు లభించాలి అనే కోరికలను సమాప్తం చేసుకొని మంచిగా పురుషార్థం చేయండి. ఇచ్ఛ కోరికలకు బదులు అచ్చ అనే శబ్దం గుర్తుంచుకోండి. ఎందుకంటే ఈ ఇచ్ఛ అనగా కోరిక అచ్చాగా మంచిగా కానివ్వదు. కోరికలు లేకపోతే మంచిగా అవుతారు. చెప్పండి, అందరూ ఇలాంటి ఉన్నత స్థితిని తయారు చేసుకున్నారు కదా. సంగమ యుగంలో మనకు బాబా ద్వారా అవినాశి ప్రాప్తులు లభిస్తున్నాయి. ఎంతెంత వీటి యొక్క స్మృతి స్వరూపంగా అవుతూ వెళ్తామో అంత స్వయాన్ని సదా భర్పూర్గా సంపన్నంగా నిండుగా
అనుభవం చేసుకుంటారు. ఇక వర్తమాన సమయంలో నలువైపులా సేవలు మంచిగా జరుగుతున్నాయి. శాంతివనంలో కూడా సెప్టెంబర్ మాసంలో 4-5 పెద్ద కాన్ఫరెన్స్లు జరగబోతున్నాయి. బాబా యొక్క అనేక క్రొత్త పిల్లలు, పాత పిల్లలు ఇక్కడి నుండి బాగా నింపుకొని వెళ్తూ ఉన్నారు. అచ్చా, అందరికీ ప్రియ స్మృతులు. ఇట్లు ఈశ్వరీయ సేవలు, బీకే రతన్ మోహిని దాదీజీ. ఓం శాంతి.